నా పేరు తుర్కపల్లి యాదగిరి. నేను జీవశాస్త్ర ఉపాధ్యాయుని. జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో గత 14 సంవత్సరాల నుండి మా ఇంటి వద్దకి 2 ఊర పిచ్చుకలు రావడం జరిగింది. ఆ 2 ఊర పిచ్చుకలు నేను మరియు మా కుటుంబ సభ్యులు అందరం కలిసి వాటి యొక్క సంతతిని పెంచాలనే ఉద్దేశంతో ప్రతిరోజు వాటికి ఫుడ్, వాటర్ మరియు షెల్టర్ ఇవ్వడం జరిగింది. 2 పిచ్చుకలతో ప్రారంభమైనటువంటి వాటి సంతతిని అంతరించిపోతున్నటువంటి జాతిలో ఉన్నటువంటి ఊర పిచ్చుకలను 14 ఇయర్స్ నుండి మా ఇంటి చుట్టూ జనగామ పరిసర ప్రాంతంలో వాటి యొక్క సంతతి విపరీతంగా పెరుగుతున్నది. కాబట్టి జనగామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయలేమనగా పక్షులకి ఫుడ్, వాటర్ మరియు షెల్టర్ కనుక ఇచ్చినట్లయితే వాటిని ఈ అంతరించిపోతున్నటువంటి జాతుల నుండి కాపాడినటువంటి వాళ్ళం అవుతాము. ఈ నేను చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుకి జనగామ ఈనాడు ప్రెస్ రిపోర్టర్ అయినటువంటి శ్రీ శేషాద్రి గారు వారి పత్రిక ద్వారా మరియు ఈటీవీ తెలంగాణ ఛానల్ ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతూ ఇటువంటి పక్షులు పోస్తున్నటువంటి ఫుడ్ కోసము చాలా ఎదురు చూస్తున్నది. మేము కోసి కొంచెం పక్కకు జరగగానే అవన్నీ కూడా ఫుడ్ కోసం రావడం జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ తింటూ వాటర్ తాగుతూ ఆ పైన ఉన్నటువంటి గూళ్ళలో గుడ్డు పెట్టి పొదగడం జరుగుతుంది. ఆ రకంగా వాటి యొక్క సంతతిని దినదినం అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి పక్షి ప్రేమికులకి మరియు పర్యావరణ మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఊర పిచ్చుకలను మనం కాపాడినట్లయితే అది మనల్ని కాపాడుతుంది. అది పంటలు బాగా పండడంలో వాటి యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉంటుంది. అవి మరియు పంట పొలం చేలపై ఉన్నటువంటి కీటకాలను తినడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కల యొక్క ప్రత్యుత్పత్తిలో కూడా పక్షుల యొక్క పాత్ర బాగా ఉంటుంది. కాబట్టి వాటిని మనం తప్పకుండా కాపాడాలి. చూడండి, ఆహారం వేస్తుండగానే అది చాలా ఎదురు చూస్తున్నది. ఎదురు చూస్తూ మేము కొంచెం అట్లా ఇచ్చి జరగగానే వస్తుంది. చూడండి, ఆకలితో ఉన్నాయి. కాబట్టి మాత్రం కూడా భయపడకుండా ఆహారం తీసుకోవడం జరుగుతుంది. చాలా ఆకలితో ఉన్నాయి. కోతులు వాటి యొక్క కోతుల భయం మూలంగా కొంత గ్యాప్ వచ్చింది. వెళ్ళిపోవడము చాలా ఆకలితో ఉంది. చాలా ఆనందంగా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి అందులో. మార్చి 20 వరల్డ్ స్పారోస్ డే. మార్చి 21 మా కవల బిడ్డల యొక్క బర్త్డే. ముందు రోజు స్పారోస్ డే, తర్వాత మా బిడ్డల యొక్క బర్త్డే ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరము స్పారోస్ డేను తప్పకుండా గుర్తుపెట్టుకుంటున్నాం. ఎందుకంటే తెల్లవారితే మా బిడ్డల యొక్క బర్త్డే ఉంటుంది. కాబట్టి వరల్డ్ స్పారోస్ డే మార్చి 21 మా బిడ్డల యొక్క బర్త్డే. కాబట్టి ఒకరోజు మా బిడ్డల పుట్టడానికంటే ముందు రోజే మేము ఈ యొక్క ఊర పిచ్చుకల యొక్క ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటాం మా ఫ్యామిలీ మొత్తంగా.
వడ్లు ఇవి వడ్లు, బియ్యం, నూకలు, నాటు రవ్వ, జొన్నలు, అన్నము ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా తింటవి. సాయంత్రం ఉదయం 6 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు ఆహారం తీసుకుంటూ గూళ్ళలో గుడ్డు పెడుతూ ఈ చుట్టూ తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది. కాబట్టి చూడండి, ఇంత కొద్దిసేపటి తర్వాత ఎక్కువ వేరే ఇది సరిపోయిన ఆహారం తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్త గుంపులు రావడం జరుగుతుంది. కొత్త గుంపులు వచ్చి ఫుడ్ మొత్తం తీసుకున్న తర్వాత ఈ పరిసర ప్రాంతంలో ఈ గూళ్ళలో కొన్ని ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చెట్ల పైన పడుకోవడం జరుగుతుంది. ఉదయం 5-5:30కే అలారం కంటే ముందే అవి మమ్మల్ని